కాకుండా ప్రభుత్వాన్ని మాత్రమే అవమానించడం కాదు ఇక్కడ. ఇది ఎంత దారుణం అంటే, బుచ్చ చౌదరి గారు నమస్తే అండి. బుచ్చ చౌదరి గారు, అధికార లాంఛనాలతో సాగనంపడము అని అంటే ఇది అందరికీ దొరికే గౌరవం కాదు. ఆ వ్యక్తి చేసిన సేవలకి చట్టపరంగా రాజ్యాంగం పరంగా ప్రభుత్వం ఇచ్చే ఒక గౌరవం. అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు చేయడము అంటే అలాంటి దాన్ని కుటుంబం ఏం వద్దనలేదు, కుటుంబం బాగానే ఉంది. వీళ్ళు అక్కడికి వచ్చి నానా బీభత్సం చేసి రచ్చ చేసి పోలీసుల మీద తిరగబడి పోలీసుల్ని తోసేసి చివరికి జరగలేదని కాదు అంటే వీళ్ళు ముద్రగడ గారికి గౌరవం దక్కడం ఇష్టం లేదు వీళ్ళకి అనుకోవాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? బుచ్చి చౌదరి గారు ముందుగా వెంకటకృష్ణ గారు చెప్పండి. బుచ్చి చౌదరి గారు ముందుగా నాకు అత్యంత ఆత్మీయ సన్నిహితుడు ముద్రగడ పద్మనాభం గారు 1982లో పార్టీకి తీసుకురావడంలో నా రోల్. ఆ రోజున వారిని పిలిచి ఒక ఇండిపెండెంట్గా జనతాదళ తరఫున ఎమ్మెల్యేగా ఒక్కరే మిగిలిపోయారు. అందరూ కాంగ్రెస్లో కలిసిపోయిన రోజుల్లో నేను వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేశాను తెలుగుదేశంలో రమ్మని. ఆ సందర్భంలో వారు అన్న మాటని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. నేను ఒక పార్టీలో గెలిచాను, ఇంకో పార్టీ మాట సిద్ధాంతం కాదని చెప్తే ఆ పార్టీ ఆల్రెడీ అయిపోయింది కనుక మీరు ఒక్కళ్ళే ఉన్నారు, ఎలక్షన్ వస్తున్నాయి, కొత్త పార్టీ వస్తుంది కనుక వస్తే బాగుంటుందని చెప్పినప్పుడు 2-3 రోజులు తటపటాయించారు. నేను మా సోదరుడు రాజేంద్ర ప్రసాద్ వెళ్ళాము. తర్వాత ఈలాంజనేయులు గారు వెళ్ళి మళ్ళీ మాట్లాడిన తర్వాత పార్టీలోకి వచ్చారు. ఒక సహృదయుడు, ఒక మొండి పట్టుదల ఉంటుంది. ఆయన అనుకున్నది సాధించేదాకా పట్టుదలగా ఉంటాడు. అలాంటి మిత్రుడి మరణం నాకు కూడా బాధాకరం. ఎందుకంటే ఆయన అకస్మాత్తుగా క్యాన్సర్ బారిన పడి ఈ విధంగా మరణిస్తారని నేను కూడా అనుకోలేదు. ఎప్పుడు వచ్చినా రాజమండ్రి నా దగ్గరకు వచ్చేసి ఆయన, నేను తెలుగుదేశంలో ఉండి ఆయన వేరే పార్టీలో ఉన్నా కూడా ఇంటికి వచ్చి పలకరించి కూర్చొని కబుర్లు చెప్పుకొని వెళ్ళాము. సోదరుడు మరణం నాకు బాధాకరం. ఇవాళ ఏదైతే ఆయన మరణాన్ని రాజకీయం చేయడం సరైనది కాదు. ఆయన ఏ రకరకాల సిద్ధాంతాలతో వెళ్ళారు, కాంగ్రెస్లోకి వెళ్ళారు, ఒక ఇండిపెండెంట్ పార్టీగా పెట్టారు. తెలుగుదేశంలో 2 సార్లు ఉన్నారు, తెలుగుదేశంలో కూడా మంత్రి పదవి చేశారు, కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి చేశారు, వివిధ పదవుల్లో వర్క్ చేశారు. ఆ సేవగా ప్రభుత్వం గుర్తించి ఎవరినైనా సరే, ఏ పక్షమైనా ప్రతిపక్షమైనా సరే, ఒక క్యాబినెట్ ర్యాంకులోనో మరొకటి పనిచేసినప్పుడు వారికి గౌరవించడం సాంప్రదాయం. నేను జానకమ్మ గారు సుప్రసిద్ధ గాయని జానకమ్మ గారు చనిపోయినప్పుడు కర్ణాటక ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వర్తించిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం కూడా పద్మనాభం గారు మరణం తర్వాత ఆయన మంత్రిగా 2 సార్లు పనిచేశారు, అనేక ఎంపీగా చేశారు. వారిని గౌరవించడం మన బాధ్యత, ప్రభుత్వ బాధ్యత, ఏ పార్టీ అనేది కాదు. కానీ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అది పార్టీ సిద్ధాంతంగా తీసుకొని అల్లరి చేయటం. ఇవాళ నిన్న కాకినాడలో కానీ ఎక్కడైనా సరే మత్స్య కార్మికుల దగ్గరికి వెళ్ళారు. ఏంటి మీరు చేసేది అంటే అది ఓకే, అది మాట్లాడదాం. బుచ్చి చౌదరి గారు అది మాట్లాడదాం. ఇక్కడ ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయనకి అంతిమ సంస్కారాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు అధికారులు వెళ్ళారు. ఒకటి, ఆయన కూతురును కూడా రానివ్వట్లేదండి తండ్రిని చూసుకోవడానికి. పోనీ కుటుంబం రానివ్వట్లేదంటే లేదు. ఎవరు? వైఎస్ఆర్ ఆయన గిరి పద్మనాభ గారు అబ్బాయి గిరి చెల్లెల్ని దగ్గరికి లాక్కుంటున్నాడు తండ్రి దగ్గరికి తీసుకెళ్ళడానికి. వీళ్ళు అడ్డుపడుతున్నారు. అక్కడ విజువల్స్ చూస్తుంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు తోసేస్తున్నారు పార్టీ నాయకులు. వాళ్ళ విధానం ఇది, వాళ్ళ అరాచక ఆటక విధానానికి నిదర్శనం సార్. కూతురు కడసారి సరే వైరుధ్యాలు ఉండొచ్చు, విభేదాలు, ఒక కుటుంబంలో 2-3 పార్టీల్లో ఉంటారు, విభేదాలు ఉంటాయి, సర్దుకుంటారు. కానీ కడచూపు ఇవ్వకుండా పంపించడం అనేది సరైన విధానం కాదు. నేను కూడా వెళ్ళాను, దర్శనం చేసుకొని వచ్చాను. తోపుళ్ళాటగా లేకుండా ప్రశాంతంగా చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను కూడా చెప్పాను, రిక్వెస్ట్ చేశాను, ఏదైనా అధికార పక్షం ఒక పార్టీ కాదు, ఒక పార్టీగా లెక్కేయడానికి వీలేదు పద్మనాభ గారిని, అందువల్ల ప్రభుత్వ లాంఛనాన్ని అనుమతిస్తే బాగుంటుందని కూడా నేను చెప్పొచ్చాను. ప్రెస్ వాళ్ళు అడిగితే అది విఘ్నతగా ఉంటుందన్నాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎలా ఉంది, ఎలా సాగింది? జగ్గంపేట నుంచి ర్యాలీ చేసుకుంటూ వెళ్ళి దారి పొడుగుతో అడావుడి చేసి ముఖ్యమంత్రి గారి స్లోగన్లు ఇప్పించుకుంటూ అక్కడ తొడతొక్కడు కానిస్టేబుల్కి దెబ్బ తగిలిని, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు దెబ్బ తగిలిని, తోపులాట్లు. అదే విధానం జరుగుతుంటాయండి. యాక్సిడెంట్ జరగవా, లేకపోతే తోపులాటలు జరగవా, దెబ్బలు తగలవా, కామన్ ఏమి జరుగుతూ ఉంటాయి. నిన్న అన్నాడు ఆయనే, యాక్సిడెంట్ జరగవా, జరుగుతాయని. అట్లాగే ఇది కూడా తోపులాట్లో కానిస్టేబుల్ అయినా మనిషి, ఎవడే మనిషి అన్నాక మనిషే కదా, దెబ్బలు తగులుతాయి, చచ్చిపోతారు కూడా అవసరమైతే. ఏంటి చచ్చిపోతారు కూడా. అవునండి.
అవును అంతే. కారు కింద అవును ఆయనకు అలవాటే కదా. ఇప్పుడు తల్లి కారు కింద పడ్డా కూడా కాదండి, పక్కన సొంత కూతుర్ని కూడా తండ్రి చూపు దక్కనివ్వట్లేదంటే అది ఏ రకమైన భావజాలమో ఏంటో నాకైతే అర్థం కాల. నేను ఇందాక అన్నా నా ఇంట్రడక్షన్లో తప్పు మీటింగ్లో కూడా ఐ డోంట్ నో. మన ఇంట్లోకి తల్లి చెల్లి రావట్లేదని చెప్పేసి ఎవడింట్లోకి రావద్దనే మరి ఆ భావజాలం ఏమో అనుకోవాలా దాన్ని, లేకపోతే ఏంటో మరి ఆయన వైసీపీ నేతలకు ఏం చెప్పి పంపాడు అక్కడికి? దుర్మార్గం సార్. కూతుర్ని రానియకపోవడం అనేది దుర్మార్గం. ఆమె నువ్వు అసలు ఆసుపత్రిలో ఉన్నప్పుడు పరామర్శకు ఎందుకు వెళ్ళలేదు సార్? ఇవాళ ఎక్కడికి వచ్చావు? భీమవరం వచ్చి ఎక్కడికి వచ్చావు అంటే నీకు పద్మనాభం మీద అంత గౌరవం ఉంటే నువ్వు నేరుగా రావచ్చు కదా, పొద్దున్నే వచ్చి కూర్చోవచ్చు కదా అక్కడ. అంటే ఇక్కడికి ఎట్లాగో వస్తున్నాడు కదా అని చెప్పి అది పెట్టుకున్నట్టున్నాడు. నీకు అది పెట్టుకొని అక్కడికి వచ్చేసి అక్కడి నుంచి హెలికాప్టర్ తర్వాత ర్యాలీ పెట్టుకొని ఒక 100 కార్లు 200 కార్లు రండి, లేదా 500 మోటార్ సైకిల్ రండి, లేకపోతే ఊరేగింపు. ఆయన ఊరేగింపు కావాలి పాపం. పద్మనాభం గారి మరణానికంటే ఆయన కావాల్సిన ఆయన డబ్బా కొట్టుకోవడం కోసం, అబ్బో నాకు జన్మ ఉన్నారని చూపించుకోవడం కోసం సార్ అసలు సింపుల్ నాకు అర్థం కాదండి. బాబ్జీ గారు నమస్తే అండి. ఇప్పుడు ఆయన సరే అది